వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తూ ఆగస్టు 1న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7గురి ధర్మాసనం ఇచ్చిన తీర్పును, కోర్టు నిర్ణయాలలో రాజకీయ జోక్యంను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు భారత్ బంద్ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో వాణిజ్య రంగాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు భారత్ బంద్ కు నిరసనగా భూపాలపల్లి బస్టాండ్లో బస్సులను నిలిపివేసి బంద్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఈఎక్స్ జెడ్పీటీసీ జోగుల సమ్మన్న, మాజీ జిల్లా అధ్యక్షులు పసుల అశోక్, గుండాల సునీల్ చంద్ర, తెలంగాణ మాల పోరాట సమితి కొత్తపల్లి గోరి మండల అధ్యక్షులు పసుల రాకేష్, జిల్లా నాయకులు ముద్దమల్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. లోపలికి వేయండి. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై జై మాలా, జై మాలా, జై జై మాలా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. జై మాలా, జై జై మాలా, జై మాలా, జై జై మాలా. మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి. జై మాలా, జై జై మాలా, జై మాలా, జై జై మాలా, జై మాలా, జై జై మాలా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సందర్భంగా రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు జయశంకర్ జిల్లా నుండి ఇచ్చేసినట్టు మాలలందరూ వచ్చి స్వచ్ఛందంగా బంద్ పిలుపులో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు వ్యాపారము, కళాశాలలు, విద్యాలయాలు, ఆటో యూనియను, ఆర్టీసీ యూనియను స్వచ్ఛందంగా బంద్ చేయాలని మా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఈ జయశంకర్ జిల్లాలలో మరి బంద్ను ప్రకటించడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు ఇచ్చినటువంటి వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు మాల మానాడు ఆధ్వర్యంలో మరి ఇచ్చినటువంటి వర్గీకరణను ఉపసంహరించుకోవాలి. మరి ఉన్నటువంటి వర్గీకరణ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మొండి వైఖరి కలిసినటువంటి మాల మాదిగల మధ్య చిచ్చు పెడితే వారి రాజకీయ స్వలాభం కోసము మరి ఈరోజు చేస్తున్నటువంటి ఉపవర్గీకరణ తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా మాల మానాడు తరపున వర్గీకరణ పోరాట సమితిని హెచ్చరిస్తున్నాం. అలాగే సోదరులు మరి గతంలో ఉన్నటువంటి 2004లో మరి చంద్రబాబు నాయుడు కూడా మరి వర్గీకరణ చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడున్న మరి మోడీ ప్రభుత్వం మరి వర్గీకరణ చేయడం సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రాలకు వర్గీకరణ చేయవచ్చు అని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి వెంటనే వెనుకకు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలో మరి ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ ఇస్తే మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో మరి మాలలు అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా మరి అక్కడ కూడా ఈరోజు
భారత్ బంద్ను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. కానీ మాల సోదరులందరూ ఐకమత్యంగా ఉండి ఈ పోరాటాలకు సిద్ధం కావాలని, ఇలాంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణను వెనుక తీసుకోపోతుంది అంచెలంచెలుగా దఫాలుగా మేము పోరాటాలకు సిద్ధం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జల్ల ప్రభాకర్. వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానమైన, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమైన ఈ పూర్తిగా కూడా ఒక ఎస్సీ జాతులను అవమానించినట్టే. ఎందుకంటే ఈ రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బీసీ జనగణన అలాంటివి ఆపేసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంత దూకుడుగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా కూడా అవి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎస్సీలను గౌరవించిన ప్రభుత్వాలు అయితే ఎస్సీలలో ఒకసారి గ్రౌండ్ లెవెల్ వాళ్ళ యొక్క స్టేటస్ చూడండి, వాళ్ళ పరిస్థితులు చూడండి. ఇది కనుక జరిగితే దేశంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏ ప్రభుత్వాలు ఏ విధమైన విధానాలు అనుసరిస్తున్న విషయంలో మాలలు కనుక ఒకసారి విషయాలను బయటికి తీస్తే మీ యొక్క లోపాలు మొత్తం బయటపడతాయి. జాగ్రత్తగా దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. జనం కోసం న్యాయం చేయండి. మీరు ఇది ఇంతటితో ఆపితే కనుక ఇది ఇంతటితో సర్దుమణిగితే, లేదంటే మాత్రం దీని యొక్క విషయంలో మాలలు పోరాడుతూనే ఉంటారు. నేను సునీల్ చంద్ర. తమ్ముడు దా రాకేష్ జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. జై మాలా, జై మాలా, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే. జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. జై మాలా, జై మాలా, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాజానగరం మండలం వెలుగుబంద హౌసింగ్ కాలనీని హౌసింగ్ ఆర్ఎంసీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి గృహ లబ్ధిదారులతో వారి సమస్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన కలుగజేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వెలుగుబంద లేఅవుట్ గృహ లబ్ధిదారులు సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ లేఅవుట్లో మరింత మంది లబ్ధిదారులు ఇవాళ నిర్మాణాలు చేపట్టే దిశగా అవగాహన కల్పించాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులకి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వానికి మీ సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంటనే హౌసింగ్ పీడీ ఆర్ కృష్ణానాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈడీ బాలశంకర్రావు, డిఈ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అది రీసెంట్గా ఎలక్షన్ అదే లేఅవుట్ చాలా బాగుంది కదా. మీరు ఇంకా హౌసింగ్ దిగలేదా? మీరు ఇక్కడే ఉంటారా, ట్రాన్స్ఫర్ అవుతారా? మీరు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యేది 3 months అవుతుంది. మరి కొన్ని ప్రాబ్లమ్స్లు ఎలా ఉన్నాయి? అవి లోన్ కట్టుకోవడానికి లోన్ లేకుండా మీకు అట్లా ఎలా కట్టుకుంటారు? మార్కింగ్ చేయరు కదా మీరు. మీరేంటి నోట్ లేకుండా బెనిఫిషరీ కాకుండా మీరు ఎలా పెడతారు? వితౌట్ డిపిఆర్ హౌ కెన్ యూ పట్టాలు ఇచ్చారు, అంతే పట్టాలు ఇచ్చారు. హౌసింగ్ బెనిఫిషరీ కాదు కదా. అయితే హౌసింగ్ బెనిఫిషరీ అవ్వకపోయినా కట్టుకుంటున్నారు. ఇక్కడే మీరు అనుకున్నంత కష్టాలు ఏం లేవండి. నువ్వు కదా ఎలా ఉంది రోడ్డు కొంచెం రిపేర్ చేసుకుంటాం, అంతేగాని మరీ అసలు ప్రోగ్రెస్ లేనంత అనుమానంగా అయితే లేదు కదా. అండ్ రోడ్ సైడ్ అంతా మీరు మొబిలైజ్ చేయొచ్చు కదా. మేడం ఇక్కడ రోడ్లు సరిగా 10 days ఒకసారి కూడా రాదు మేడం. ట్యాంక్ వర్షం వస్తే ఇంకా అసలు లేదు. వాళ్ళైనా కొన్ని ఏరియాస్ అయితే వర్షం వస్తే వస్తాయి అంటున్నారు మేడం.
ఆర్డబ్ల్యూస్ ఎట్లున్నారు? ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి ఈరోజు 40% మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుండెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 22వ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం రైతన్నులందరూ కూడా కదలి రావాలి, కదం తొక్కాలి. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా, బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశానికి సాంకేతిక విజ్ఞానాన్ని అందించి ప్రజలకు మెరుగైన పాలన అందించిన మహానుభావుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు గుంటేటి నరేందర్, జన్ను రవి, బస్వరాజ్ శ్రీమాన్, రాముల బాబు, ఎండి మస్తాన్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి పండ్లు, మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణలు మాట్లాడుతూ భారతదేశానికి సాంకేతిక విజ్ఞానాన్ని అందించి ప్రజలకు మెరుగైన పాలన అందించిన మహానుభావుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని వారు అన్నారు. వరంగల్లో వాళ్ళంతా కూడా ఇవాళ ఒకటే రాజీవ్ గాంధీ గారి స్మరించుకోవడం. రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలన్నీ కూడా ఈ దేశానికి
వెన్నెముక యువత అని చెప్పడం జరిగింది. యువతను ముందుగా ప్రోత్సహిస్తూ ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఈ దేశం ఉండాలంటే యువత ముందుండాలి అని ఒక ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు. నిజంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ. ఎన్నో త్యాగాలు చేసి ఇవాళ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. దాంట్లో ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం త్యాగం చేయడం. అలాగే సోనియా గాంధీ గారు కూడా హిమాలయ పర్వతాల కన్నా కూడా ఎత్తుగా ఎదుగున్నారు. ఎందుకంటే 2 సార్లు కూడా ప్రధానమంత్రి పదవి వస్తే కూడా నాకు ఈ కుర్చీ కాదు కావాల్సింది, జనం గుండెల్లో చిరస్థాయిగా ఉండే కుర్చీ కావాలని ఆమె కోరుకు జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా కానీ మంత్రిగా నాకు అవసరం లేదు, ప్రజల మధ్యన ఉంటానను భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరినీ మమేకం చేస్తూ ఈ దేశం కోసం మనమందరం ఏకమై ఉందామని ఒక పిలుపునివ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈరోజు కంప్యూటర్ యుగంలో రావడానికి ఇవాళ మీరందరూ కూడా సెల్ ఫోన్ చెల్లబడుకుని పోటీ చేసుకుంటే కదా, సెల్ ఫోన్ రావడానికి కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారి యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే ఈ భారతదేశాన్ని టెక్నాలజీగా ప్రపంచంలో ఒక తీసుకుంటాలనే ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. ఆనాడు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా రాజీవ్ గాంధీ గారిని చాలా విమర్శించడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ విమర్శించారో వారందరూ కూడా దేవులో సెల్ ఫోను సంఖ్యలో ల్యాప్టాప్ పట్టుకొని చెప్తున్న రోజు వచ్చింది. ఎక్కడ పోయినా కానీ ఆన్లైన్ కావాలంటే ఇలా ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కావాలి. విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన దేశంలో రాజీవ్ గాంధీ గారు అన్నిటికన్నా ఇంకా గ్రామాలను కూడా పట్టణాలు కూడా అభివృద్ధి చేయడానికి గ్రామ స్వరాజ్యం కావాలనే మహాత్మా గాంధీ గారి యొక్క కళల్ని నిజం చేసిన ఏకైక నాయకుడు రాజీవ్ గాంధీ గారి కూడా చెప్పగలరు. ఢిల్లీ నుంచి సరాసరి రాష్ట్రాలకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి మన నిధులు డైరెక్ట్ సమర్పించిన ఏకైక ప్రధానమంత్రి దేశానికి రాజీవ్ గాంధీ విషయాన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి. మరి ఈనాడు కూడా యువత కూడా మనసు పెట్టి తీసే ప్రతి ఫోటోలో జీవకళ ఉట్టిపడుతుంది. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టర్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. మంచి మనసు పెట్టి తీసే ప్రతి ఫోటో జీవకళ ఉట్టిపడేలా చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ రూపేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు, ఫోటోగ్రఫీ రంగం లోపల అందించినటువంటి ప్రశంసనీయమైన భావాలకు ఈరోజు ఆగస్టు 19 జరుపుకోవాల్సిన కార్యక్రమం గావించి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకునే ప్రశంసనీయమైన సందర్భంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అన్న సత్యనారాయణ గురుస్వామి వారు కూడా గౌరవనీయ కలెక్టర్ మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీ హరి గారు వారు గౌరవనీయ ఎస్పీ సార్ కు పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. B6 హెచ్ఎంటీవీ స్టాఫ్ రిపోర్టర్. ఓకే సార్. తర్వాత శ్రీ హరి గారు సిఎస్ఆర్, చిరంజీవి పోలీస్. సెల్ పోయిందా? చిరంజీవి గారిని సంప్రదించండి. తర్వాత కార్యక్రమ అధ్యక్షులు గట్టిగా చప్పట్లతో ఈ అభినందన క్షణాలు మనం కూడా భాగస్వామ్యం అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిఫన్న గారు, గౌరవనీయ ఎస్పీ గారు కూడా శ్రావణ మాసం పాసింగ్ కాబట్టి క్రీస్తు శకం 1650 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలం జనగామ
జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ కర్పూర్ మండలం తాటికొండ గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు. వారు వారి తల్లి కోరిక మేరకు కలుగీత వృత్తిని చేపట్టారు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు. పన్నుల ఒత్తిడి కానీ, వెట్టి చాకరీ కానీ, ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అణగారిన వర్గాలు చాలా దుర్భర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు. ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి, రాజులు కావాలి, అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అనుచరులను 12 మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని 12,000 మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి 30 సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దారాన్ని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు. మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అణగారిన వర్గాల ప్రజల కోసం, వారి హక్కుల కోసం, సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు. ఫోటోగ్రాఫర్స్ అంటేనే అసలు వాళ్ళ ఖాళీనే ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఎప్పుడైనా ఏ విషయం ఎక్కడ తెలిసినా నేను ముందు పోయి ఫోటో తీయాలి, నేను ముందు ప్రజలకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష తప్ప మరి వాళ్ళకి ఏమి కూడా ఉంది కాకుండా, అంటే వాళ్ళ సొంతానికి ఆలోచన లేకుండా ఏ రాత్రి పగలు అనకుండా మరి కష్టపడే వ్యక్తి తత్వం ఉన్న మనుషులు అంటే ఒక ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోనే పనిచేస్తారు. ఇప్పుడు ఎవరిమైనా డ్యూటీ టైమే ఉంటుంది, కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం డ్యూటీ టైం అంటూ ఉంటుంది. ఏ టైమా ఏ వెళ్ళైనా కానీ పోవాల్సిన పరిస్థితి. వాళ్ళు వెళ్ళాలా వెళ్ళొద్దని కూడా ఆలోచన ఉండదు. ఫస్ట్ ఫోటో తీయాలి, అది పబ్లిక్లో తేవాలనే ఉద్దేశం ఉంటుంది. అది చాలా వరకు ఒక చిన్న ఫోటో ఎంతో మందిని కదిలించిన ఫొటోస్ చాలా ఉంటాయి. కోవిడ్ టైంలో పోలీస్ గురించి చెప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రోడ్డు మీద అన్నం పెట్టుకుని తింటాము. ఆ ఒక్క ఫోటో తీసిన ఎవరు తీసిరో కానీ ఆ ఒక్క ఫోటో పోలీసులు ఎంత కష్టపడుతున్నారు డే అండ్ టైం అన్న ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో సేమ్ ఫొటోస్ కోవిడ్ టైంలో బయట కూర్చొని తిన్నప్పుడు డాక్టర్స్ కానీ ఆ ఫొటోస్ అనేది ఇప్పుడు డాక్టర్లు ఎంతో పనిచేశారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేశారు, ప్రెస్ వాళ్ళు పనిచేశారు. నిన్న రాత్రి శ్రీశైలంలో కుంభవృష్టి రాత్రి 9 నుంచి మొదలైన వర్షం 11:30 నుంచి తెల్లవారుజామున 2:30 వరకు బీభత్సం సృష్టించింది. కొత్తపేట కాలనీలోని ఇళ్లలోకి వరద ప్రవాహం భయాందోళనలో శ్రీశైలం ప్రజలు. శ్రీగిరి కాలనీ నుంచి పాతాళగంగ వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద బీభత్సం సృష్టించింది. కారు పోయిందిరా, కారు పోయిందా?
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.